ఏం చేస్తుంటారు? నాది చదువుకున్నాను. ఏం చదువుకున్నారు? ఏజీబీఎస్సీ చదివాను. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ వేరే ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్గా చేస్తున్నాను. డ్యూటీ టైంలోనే వచ్చాను ఇక్కడ కూడా. శాలరీ ఎంత ఇస్తున్నారు? ఒక 30 నుండి 40 వేలు వస్తుందండి. 40,000 వస్తుందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు, టీడీపీ పార్టీ గురించి కావచ్చు, రాజకీయాల గురించి అవగాహన ఉందా? ఉందండి. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందంటారు? జగన్ పక్కా గెలుస్తాడండి. జగన్ గెలుస్తుంది అంటున్నారు కదా. కొంతమంది ఏం చెప్తున్నారంటే మీలాంటి చదువుకున్న యువకులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, డిఎస్సి వదలట్లేదు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ వదలట్లేదు, యువకులు ఎందుకు ఓట్లు వేస్తారు అని ప్రశ్నిస్తారు. మరి ఒక యువకుడుగా చదువుకున్న వ్యక్తిగా ఏం చెప్తాం? మరి నేను చిన్న రీజన్ చెప్తా అండి. ఓవరాల్గా స్టేట్ రాజకీయం గురించి మాట్లాడేంత అనుభవం నాకైతే లేదు, కానీ మా జిల్లా రాజకీయం గురించి చెప్తాను. ఏ జిల్లా మీది? అది ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం కింద వచ్చింది. పెద్దారవేడు మండలం, పుచ్చకాయలపల్లి మా గ్రామం. ఓవరాల్గా ఏంటంటే మా ఊర్లోనేనండి వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఉండేది. ప్రీవియస్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 50% 55% పనులు ఆల్రెడీ జరిగిపోయినాయి. 3,500 కోట్లు 4,000 కోట్లు ఒకటే బడ్జెట్ ఇస్తే అందులో దాదాపు 70 to 80% ఒకేసారి డబ్బులు వదిలేరు. ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో పక్కన పెట్టేశారు దాన్ని. చంద్రబాబు గవర్నమెంట్లో ఏదో 100-150 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు, కానీ అది లెక్కపత్రం ఏమీ లేదు. కరెంటు బిల్లులు, వాళ్ళ జీతాలన్నీ వనుకు కూడా అరకొర పనులు జరిగినాయి. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఇంకోటో. ఈయన వచ్చిన తర్వాత దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పటికే ఆల్మోస్ట్ 90-95% పనులు అయిపోయినాయి. ప్రాజెక్టులు ఎప్పుడూ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఆ టన్నులు ఏంటంటే కాలక్రమేణా నీళ్ళు ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు పనులు ఆగడం కానీ అక్కడక్కడ కుంటుపడుతూ వస్తున్నాయి. ఇంకోటి పథకాల గురించి చెప్తాను. చంద్రబాబు టైంలో హైటెక్ సిటీ కట్టాడు చెప్తానే ఉన్నారు. వచ్చింది ఎవరు? యువకులు ఎక్కడి నుంచి వచ్చారు? రైతు కుటుంబాల నుండే, అవునా కదా? ఇక్కడ వీడు పుట్టి పెరిగి పోవడానికి కారణం ఏంది? రైతు అన్నం తినడమే కారణం. ఇంట్లో సంపాదించి పెట్టాలా లేదా తండ్రి? వ్యవసాయం. ఈ జరిగిన 20 సంవత్సరాల కాలంలో బతికిన వాళ్ళు ఎంతమంది, చచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక మనిషి జీవించడానికి కావాల్సిన ఏంటంటే పంచభూతాలు. అవునా కదా? మీరేమో ఇంత మంచిగా చెప్తున్నారు కదా. నేను ఖచ్చితంగా నీలాంటి యువకులకు కావచ్చు, మరింత మందికి కావచ్చు, స్కిల్స్ క్యాంప్లో నేను వాళ్ళకి నైపుణ్యాలు నేర్పించాను, అందులో భాగంగా ఉద్యోగాలు వచ్చాయంటున్నారు కదా. మరి ఎక్కడ స్కామ్ జరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రకరకాలు ఇంకా చాలా ఉన్నాయి. కనపడింది ఇది ఒకటే, కనపడింది ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, కనపడి ఇంకా చాలా ఉన్నాయి. మరి ఈ కేసు అక్రమం కాదంటారు మీరు? ఏంటి ఈ కేసు అక్రమం కాదంటారు? కాదండి. మరి ఈ కేసును అక్రమం కాకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన లాయరు లూత్రా గారు ఏమన్నారంటే న్యాయ వ్యవస్థ కనుచూపు మేరలో కనపడకపోతే కత్తితో యుద్ధం చేయాలంటున్నారు. నేను మాట చెప్తుంటారా? నేను చేసే కంపెనీలలో 4 లక్షలు నాకు ప్యాకేజీ, 10 లక్షలు ఇస్తే ఈ రోజుకి ఎక్కడికెక్కడే వదిలేసి వాడికి ఫైన్ కట్టాల్సి ఉన్నా కట్టేసి వెళ్ళిపోతాను నేను, అవునా కదా? న్యాయ వ్యవస్థలో ఎందుకు చదువుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పరిగెడుతున్నారు? చంద్రబాబు ఏమన్నా అన్నదమ్ములు వీళ్ళిద్దరే ఏమన్నా, లూత్రా గారు వీళ్ళిద్దరే ఏమన్నా? లేదు కదా. మనీ నడపాలన్నా డబ్బులు కావాలి, వ్యవస్థను మెయింటైన్ చేయాలన్నా డబ్బులు కావాలి. డబ్బు లేనోడు అధికారం గురించి కానీ పెత్తనం గురించి కానీ మాట్లాడితే పిచ్చోళ్ళ చూస్తారు. డబ్బు కావాలి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ డబ్బు అనేది కావాలి వ్యవస్థను నడపాలంటే. మీరు సంవత్సరానికి 4.5 లక్షల ప్యాకేజ్ తీసుకుని ఉద్యోగం చేస్తున్నారు. మీ కంపెనీలో మీ తోటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా 2014 నుంచి 2019 వరకు స్కిల్స్ స్కీమ్లో ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉందా? నేను ఇక్కడైతే చదవలేదండి. అంటే మీ సమస్యలో లేదండి. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళ గురించి. నా సర్కిల్లో మాత్రం లేరండి. నా సర్కిల్లో మాత్రం లేరు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరండి. లేరు. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తారు. మరి వీళ్ళ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? వీళ్ళిద్దరూ పోటీ చేస్తే వైసీపీకి బలమా బలహీనత? వైసీపీకే బలం అండి. ఏ విధంగా అంటారో నేను చెప్తా వినండి. ఓవరాల్గా ఓట్ పర్సెంటేజ్ అనేది చీలడం కానీ కలవడం కానీ జరుగుతుంది. లాస్ట్ ఎన్నికల్లో ఏంటంటే వీళ్ళకి రావాల్సినటువంటి ఓట్ పర్సెంట్ అనేది చీలిపోయి ఇదైపోయాం, కొన్ని సీట్లు పోగొట్టుకున్నామనే అపోహలో చాలామంది ఉన్నారు. విషయం చెప్తామేనండి. చంద్రబాబుకి వచ్చే 4 ఓట్లు కూడా చెడగొట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ అవుతాడు ఈసారి. ఎందుకు జన సైనికులు ఆయన పార్టీ ఏ మీటింగ్ పెట్టినా కూడా భారీగా వస్తున్నారు. పొత్తులు కుదరవు. పొత్తు పెట్టిన తర్వాత టీడీపీ జనసేన జెండాలు రెండూ కలిసి మీటింగ్లో కనిపిస్తున్నాయి కదా. మరి ఎందుకు పొత్తు కలవకపోతే వాళ్ళు ఎందుకు కలిసి వస్తారు? ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ. వాడు చెప్తాయంటారా? ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ. జెండా కలిసినంత మాత్రాన జనాలను కలుస్తారు అనేది పిచ్చి. జెండా కలిసినంత మాత్రం అజెండా కలవదండి. గ్రౌండ్ లెవెల్లో సామాన్యుడికి తెలిసిన రాజకీయం పైన కూర్చున్న పిచ్చోడికి కూడా తెలియదు. ఎవడైనా కావచ్చు. అది సామాన్యుడు అనలైజ్ చేస్తాడు తప్ప ఏది కూడా. అది
మరి మంత్రి రోజా గారి వ్యాఖ్యలపై అంటే ఆవిడపై చేసిన వ్యాఖ్యలపై మీరేం చెప్తారు? ఏమంటే ఆవిడ తప్పు మాట్లాడిందో ఒప్పు మాట్లాడిందో ఆవిడ ఏం మాట్లాడిందో అనే సంగతి సెకండరీ. ఆవిడ తిట్టుండొచ్చు, తిట్టించుకొని ఉండొచ్చు, అదంతా సెకండరీ. కానీ బండారు సత్యనారాయణ అనే వ్యక్తి ఇంతకుముందు ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారని జనాలే చెప్తున్నారు. నాకైతే స్వయంగా అవగాహన లేదు. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు కానీ అవన్నీ కానీ ఇంటి దగ్గర జనాలు ఎంతమంది చూస్తున్నారో వాళ్ళ పిల్లలు వీళ్ళు చూస్తారని ఇంకిత జ్ఞానం ఉండకపోతే పార్టీ సంబంధం లేదు, ఎవరైనా కావచ్చు, అది సెకండరీ. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని మీ కొడుకు మిమ్మల్ని చూసి పెరుగుతాడు, అవునా కదా? సొసైటీలో జరిగేది అదేనా? పిల్లలే కదా, అవునా కదా? ఎవరైనా పెద్దవాళ్ళని చూసి పిల్లలు, ఎక్కడైనా పెద్దవాళ్ళని చూసి పిల్లలు. మినిమం ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి కదా మాట్లాడే ముందు. సొసైటీ ఇప్పుడు మనం మాట్లాడే మెసేజ్ అనేది సొసైటీలోకి వెళ్తుందని ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి కదా. పర్సన్ పార్టీ ఇదంతా సెకండరీ అండి. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు చూసిన తర్వాత ఎవరైనా మహిళలు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉందంటారా? వస్తారు. రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి పక్కన నుండి మహిళలు బయటకు వచ్చి ఓట్లేసే పరిస్థితి ఉందంట. రావడం గురించి మాట్లాడొద్దండి. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఓట్లన్నా వేస్తారు. వీటన్నిటి పరంగా పార్టీలకు అతీతంగా స్టాండ్ పై నిలవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మహిళలు.